హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు యాక్చువల్‌గా నేను ఒక సినిమాకెళ్ళాను. 95 ఆ టైంలో. ఆ టైంలో నేను రూ. 50 తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ థియేటర్‌లోకి ఇంకా టైం ఉందని చెప్పి, ఎదురుగా చాలామంది గుమిగూడి ఏంటా ఆడుతున్నారని చెప్పి చూస్తే అక్కడ గుండాట ఆడుతున్నారు. అంటే ఏంటంటే, ఒక 3 గ్లాసులుంటాయి. ఆ గ్లాసుని ఇట్లా ఇట్లా కదుపుతుంటాడు. అందులో దేవుడి బొమ్మ ఏదైతే ఉందో దాని మీద ఏసామంటే గనక మనకి రూ. 50కి రూ. 100 వస్తాయి. సో, నేనేం చేశానంటే రూ. 50 ఏసాను. రూ. 100 కాదు కదా! అసలు ఒక్క రూపాయి కూడా రాలేదు. మొత్తం పోయింది. సరే నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన షోరూమ్‌లో. వాడి దగ్గర ఒక రూ. 100 అప్పు తీసుకొని ఎట్లైనా పోయిన 50 మళ్ళీ తిరిగి రావాలని చెప్పి 100 ఏసేటప్పటికి ఆటోమేటిక్‌గా అవి కూడా పోయినాయి. సో, ఇప్పుడు సినిమా లేదు, కూల్ డ్రింకులు లేవు, సమోసాలు లేవు. చివరికి వాటర్ బాటిల్ కూడా కొనుక్కోకుండా, సోడా కూడా కొనుక్కోకుండా ఇంటికి ఉసూరుమంటూ వెళ్ళాను. ఎంత లాస్ అయ్యాను నేను? రూ. 150. కానీ ఆ రూ. 150తో ఒక విలువైన గుణపాఠాన్ని నేర్చుకున్నాను. అదేంటంటే ఇటువంటి వ్యసనాలు ఇటువంటి జోదాలు, ఇటువంటి రమ్మీలు, ఇటువంటి ప్యాకాట్లు వీటిలోకి వెళ్ళకూడదు. సో, మీలో కూడా చాలామంది కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు మోసపోయిన తర్వాత దురాశతో అప్పుడు నేర్చుకుంటున్నారు విలువైన గుణపాఠం. ఇట్స్ ఓకే. కానీ దాని జోలికి అది తెలియని వాళ్ళు మాత్రం దాని జోలికి వెళ్ళదు ఫ్రెండ్స్. థాంక్ యూ.